కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి తనకున్న ఇప్పుడు ఆయుధం కనపడుతున్నది ఏంటిది? ఆనాటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎవరికొన్న ఇప్పుడు అటాకింగ్ అదే దొరుకుతుంది. ఇంకా దాని పని అయిపోయిందంటారు, కానీ మళ్ళీ ఎట్ ఎ టైం అవే ఆయుధాలుగానే దొరుకుతున్నాయి. ఈరోజు ఏడ మాట్లాడినా ఏం చేసినా అంత ఆగం చేసారు తెలంగాణలో. ఎవరికి ఏమీ చేయలేదు. నేను వచ్చిన తర్వాత, నేను చట్టసభల్లోకి వెళ్ళిన తర్వాత నేను ప్రశ్నిస్తా, నేను అందరినీ ఆదుకుంటా, నేను ఉద్యోగాల కల్పన క్రియేట్ చేస్తా, ఇవన్నీ మాట్లాడుతున్న వైనంలో మీరు నమ్మరు ఆయననే అంటున్నారు. కానీ వాళ్ళకు ప్రజల్ని ఎట్లా మెస్మరైజ్ చేయాలి అనే ఆయుధం మా దగ్గర ఉందనే నమ్మకంతో ఉన్నారు కదా. ఆ నమ్మకాన్ని మీరెట్లా దొప్పి కొడతారు అంటున్నాను. అంటే డబ్బుతో ముడిపెట్టింది. ఇప్పుడు ఏ ఎలక్షన్ అయినా కూడా ప్రయాస ఒకటే కాదు, వ్యయం కూడా. సాలిడ్గా ఎంత మీకు ఓట్లంతా 4,60,000 పైచిలకు ఓట్లు, 63,000. కానీ ఆ 4,63,000 మంది ఓటర్స్ ఒక దగ్గర లేరు. 34 మంది ఎమ్మెల్యేల పరిధిలో ఉన్నారు. 5 ఎంపీ స్థానాల పరిధి. ఒక ఎమ్మెల్యే కోసం, ఒక ఎమ్మెల్యే గెలవడానికి నానా తంటాలు పడతారు. 4,63,000 ఓట్ల వాళ్ళు ఏరుకోవాలి. ఎమ్మెల్యే ఎలక్షన్ కి ఎమ్మెల్సీకి టోటల్ డిఫరెంట్. అంటే ఇది ఒక ఇండివిజువల్ టైప్ లో చెప్పాలంటే చదువుకున్న వాళ్ళు, అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి కొంత ఆలోచన చేస్తారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకు నమ్మకం ఉంటుంది కదా. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ ప్రభుత్వం నుంచి ఉన్న వ్యక్తిని గెలిపించుకుంటే ఏమన్నా మేలు జరుగుతుంది ఏమనే ఒక ఆలోచన కూడా క్రియేట్ చేస్తుంటారు కదా. తప్పది. ఎందుకంటే ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గెలిచినప్పుడు ప్రభుత్వం లేదు, ఎమ్మెల్సీ కపిల్వాయి దిలీప్ కుమార్ గెలిచినప్పుడు ప్రభుత్వాలు లేవు. అంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్సీ అనే ఎన్నిక ప్రతిపక్షాల వల్లే గెలుస్తున్నారు. పోయినసారి కూడా సిపిఎం పార్టీ టీచర్స్ అభ్యర్థి నర్సిరెడ్డి అనే వ్యక్తి, నర్సిరెడ్డి సార్ గారు గెలిచారు. ఆయన ప్రభుత్వంలో లేడు, ప్రభుత్వం బయటనే ఉన్నాడు. అంటే ఎమ్మెల్సీ అనేవాళ్ళు కొంత తెలివితో ఓటేసేవాళ్ళు కాబట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఓడిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. పైగా ఇవాళ పోటీ చేస్తున్న వ్యక్తికి నిరుద్యోగుల పైన ఇంచుమంతు అవగాహన కూడా లేదు. ఆయన ఇప్పుడు పోటీ చేసేది 3వసారి. 8 ఏళ్ల క్రితమే ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. ఇవాళ వరకు నిరుద్యోగులకు సంబంధించి ఒక సబ్జెక్టు కూడా నేర్చుకోవాలి. పోరాటం చేయడం తర్వాత సంగతి. నేను చెప్తున్నా, ఆయన రోజు పుంకాను వీడియోలు వదిలిపెడతారు కదా. ఒక్క వీడియో చెప్పు, నువ్వు రోడ్డు మీదకి వచ్చి నేను ధర్నా చేసిన, టీఎస్పీస్ కాడ ముట్టడిలో నేనున్నా, లేదంటే జీవో నెంబర్ 46 బాధ్యతగా నిలబడ్డా, రోడ్డు మీదకి వచ్చిన ఒక్క ఫోటో ఆయన చూపెట్టమని చెప్పండి. ఒక్క ఉద్యమంలో పాల్గొన్న అంశం చూపెట్టమండి. ఇప్పుడు నిన్న ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టరు ఆయన క్వశ్చన్ ఇస్తే జీవో నెంబర్ 46 పైన సోయలేదు, ఆయన కనీసం దాని వివరణ ఇవ్వలేకపోయిండు. 317 జీవో అంటే తెలియదు, గ్రూప్ 2లో ఎన్ని పేపర్లు ఉంటాయో తెలియదు, గ్రూప్ 1లో ఏం సిలబస్ ఉందో తెలియదు, సిలబస్ చేంజ్ చేసి ఎందుకు చేస్తున్నారో అడగదు. సెంట్రల్ జాబులు ఏమున్నాయి, స్టేట్ జాబులు ఉన్నాయి, జిల్లా స్థాయి ఉద్యోగాలు ఏంది, జోనల్ స్థాయి ఉద్యోగాలు ఏంది, స్టేట్ వైడ్ ఉద్యోగాలు ఏంది, జోనల్ సిస్టమ్ అంటే ఏంది, ఏ జోనల్ సిస్టమ్ 90% ఎందుకు పెట్టారు, 5% ఎందుకు పెట్టారని చెప్తారా? ఇప్పుడు ఈ జోనల్ సిస్టమ్ తప్పుడు యొక్క జోనల్ సిస్టమ్. ఈ జోనల్ సిస్టమ్ మార్చాలా? ఇప్పుడు హైదరాబాద్కు మొత్తం కూడా సీమాంధ్రుల అడ్డా, నాన్ లోకల్ అడ్డాగా మారిపోయింది. హైదరాబాద్లో తెలంగాణ వాడి స్థానం లేదు. ఇలా 100 గజాలు కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నాడు. 10% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డకు లేవు. కంప్లీట్గా హైదరాబాద్ నాన్ లోకల్ అడ్డాగా మారిపోయింది. కంప్లీట్గా ఇవాళ సీమాంధ్రుల అడ్డాగా మారిపోయింది. ఏ ఉద్యోగం కూడా తెలంగాణ బిడ్డలు దొరకట్లేదు. దాన్ని మార్చాలంటే సీమాంధ్రులకు దొరుకుతున్నాయి ఉద్యోగాలు అంటే వాళ్ళకి ఎట్లా దొరుకుతున్నాయి? పెట్టుబడిదారులు వాళ్ళే కదా. ఒక ఫార్మర్ ఫైనల్గా అయితే టాలెంట్ ఇంపార్టెంట్. టాలెంట్ తెలంగాణలో ఎందుకు తగ్గుతుంది మరి? ఏపీలో ఉందన్నా మీ ఉద్దేశం? తెలంగాణలో టాలెంట్ ఎంత? ఏపీలో ఉందని నేను ఏమనట్లేను. ఏపీలో ఉందని అంటున్నారు మీరు. సీమాంధ్ర స్థానికులు తెలంగాణ ఏపీలో కూడా ఇబ్బంది పడుతున్నారు. కొంత క్రీమ్ పీపుల్ ఇటువైపు వస్తున్నారు. కొంతమంది క్రీమ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్కి వచ్చి పరిగెత్తి వస్తున్నారు. మరి హైదరాబాద్ ఎందుకు చేయాలి ఏపీ వాళ్ళు? మరి విశాఖపట్నంలో ఉద్యోగం చేసుకోవాలి, హైదరాబాద్కి ఎందుకు వస్తారు అంటున్నానండి. హైదరాబాద్లో పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమలని గుప్పెట్లో, ఆంధ్ర వాళ్ళ గుప్పెట్లోనే ఉంది. పేరుకు మాత్రమే రాష్ట్రం వచ్చింది, పేరుకు మాత్రం భౌగోళిక తెలంగాణ మాత్రం వచ్చింది. వాళ్ళు హైదరాబాద్లో ఎవరికి ఉద్యోగాలు లేవు. హైదరాబాద్లో మా వాటా ఎంత? వాళ్ళు 95% ఉద్యోగాలు హైదరాబాద్ కట్టబెట్టారు. జనాభా ఎక్కువ ఉన్నది. మరి హైదరాబాద్లో 80 మార్కులకు ఎట్లా ఉద్యోగం వస్తే కానిస్టేబుల్ మీరు చెప్పండి, నేను అడుగుతా. హైదరాబాద్లో ఉన్నోడికి 80 మార్కులకు ఎందుకు వస్తుంది? వెనకబడ్డ ములుగు జిల్లా వాడికి 124 మార్కులు వస్తే ఎందుకు? ములుగు జిల్లాలో అక్షరాస్యత ఎక్కువ ఉన్నదా, హైదరాబాద్ అక్షరాస్యత ఎక్కువ ఉన్నదా? నారాయణపేట జిల్లాలో 127 మార్కులు, వనపర్తి జిల్లాలో 129 మార్కులు. మరి హైదరాబాద్లో 80 మార్కుల ఉద్యోగం ఎట్లా వస్తుంది చెప్పండి? హైదరాబాద్లో 80% అక్షరాస్యత, నారాయణపేటలో 53% అక్షరాస్యత. 53% అక్షరాస్యత ఎక్కువ, మార్కులు తక్కువ వస్తాయి, ఎక్కువ తక్కువ వస్తాయా? అంటే ఇవాళ జనాభా ఆధారంగా ఇవాళ జీవో నెంబర్ 46 పెట్టిన కారణంగా హైదరాబాద్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎవరికి ప్రిపేర్ కారు. పైగా ఉన్న వాళ్ళంతా సెటిలర్ జనాభా. 40% జనాభా సెటిలర్ జనాభా ఉంది. నాన్ లోకల్ అడ్డాగా మారిపోయింది. దాన్ని మార్చాలా?
తెలంగాణ బిడ్డలకు కనుక పోనీ మారుస్తామన్నారు 46 జీవో అనేది ఆ రోజు జనాభా ప్రాతిపదికన ప్రకారం ఏదో తీసుకొచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చారు. వద్దు దాని వల్ల నష్టం జరుగుతుంది అన్నారు. వీళ్ళ దగ్గరికి పోయి సంప్రదించినప్పుడు వీళ్ళు హామీ ఇచ్చిరేమో కదా. బట్టి విక్రమార్క గారు హామీ ఇచ్చారు, శ్రీధర్ బాబు గారు హామీ ఇచ్చారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి హామీ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు దాన్ని రద్దు చేస్తామని చెప్పారు. ఎలా రద్దు చేయాలో తలకాయ పెట్టుకుంటున్నారు. ఎందుకు కారణం ఏంది? ఆ రోజు రద్దు చేస్తామన్నప్పుడు దాని మీద వీళ్ళు ఏమన్నా సమీక్ష జరపలేదా? అసలు డెప్త్కి వెళ్ళలేదా? ఈ రోజు వరకు వాళ్ళు ఒకవేళ నిరాహార దీక్ష చేసి వాళ్ళు నానా లొల్లి చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటలేరు? దాన్ని అంత కష్టతరమైందా? వీళ్ళు ఆల్రెడీ వచ్చేసారు, అధికారంలోకి వచ్చినాక ఎందుకు అవసరం ఉంది వాళ్ళకు? అధికారంలోకి వచ్చేసారు. అధికారంలో రావడానికి గల జీవో నెంబర్ 46 కూడా కారణమైంది. మరి హైదరాబాద్లో ఓటు సీట్లు ఎందుకు రాలే వాళ్ళకు? హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సీట్లు రాలా? కాబట్టి ఇక్కడ వీళ్ళని కాపాడుకోవాలి. ఇప్పుడు వీళ్ళని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళని పక్కన పెడుతున్నారు. వీళ్ళందరూ పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుంది. జీవో నెంబర్లో కమిటీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా అమలు చేయాలన్న సోయి లేదు. కాబట్టి జీవో నెంబర్ 46 అమలు కాకపోతే తెలంగాణ ప్రాంతాలలో ఒక్కసారిగా తీవ్రమైన వ్యతిరేకత రాబోతుంది. ఇప్పుడు 3 జిల్లాలు కదా, ఉమ్మడి జిల్లాలు ఖమ్మం, వరంగల్, నల్గొండ. వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. అవును, మొత్తం వాళ్ళే ఉన్నారు. 10 మంది వాళ్ళే ఉన్నారు. ఒక ఎమ్మెల్యే సాయం కూడా వాళ్ళకే పోయిండు. నల్గొండలో 11 మంది ఎమ్మెల్యే వాళ్ళే ఉన్నారు. వరంగల్లో దాదాపుగా 1 సీటు, మిగతా అని కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. మరి ఎట్లా ఒక మీకు డిఫికల్ట్ టాస్క్? ఇంతమందిని కొనగల శక్తిని, అంటే బల్మూరి వెంకట్ లాంటి వాళ్ళని కొనగలిగే శక్తి ఉన్న తీర్మానం వల్ల నాకు ఒక అశోక్ సార్ని కొనగలగడం పెద్ద ఏముంది? ఒక ఎమ్మెల్సీ అయిన బల్మూరి వెంకటే మీరు అంటున్నారు అమ్ముడు పోయాడని చెప్పినప్పుడు, ఏం అశోక్ సార్ దేనికి ఆయన ఏమైనా అతీతుడా? అశోక్ సార్ గట్టిగా నిలబడ్డాడు కదా, గట్టిగా నిలబడ్డాడు. డబ్బులు ఎవరికి చేయదండి. ఇప్పుడు నేను ఎట్లయినా చట్టసభలకు పోవాలి అనేది ఆయన ఒకటి పెట్టుకున్నాడు. ఆయన ఒక విష ప్రయోగంతో పోతున్నాడు. ఏం మిమ్మల్ని కూడా అశోక్ సార్ ఇన్ని ఓట్లు చీలుస్తాడు, ఇన్ని ఓట్లు పోతున్నాయి అన్నప్పుడు, గెలుపుకు దగ్గరగా ఉన్నప్పుడు మిమ్మల్ని కొనడానికి ఏముంది పెద్ద కష్టమైన పని? నేను అమ్ముడు పోను కదా. మరి నేను ఇంతవరకు ఎక్కడ అమ్ముడు పోలేదు. ఒక జర్నలిస్ట్గా 15 సంవత్సరాలు పనిచేసిన, ఎక్కడ కూడా ₹1 తీసుకోలేదు. ఇలా ఫ్యాకల్టీగా పనిచేసిన, అక్రమంగా ₹1 కూడా సంపాదించలేదు. నీతిగా నిజాయితీగా నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడే సంపాదించుకున్నాను. వీళ్ళు రేపు చూడండి, ఇంకా నా మీద ఇంకెన్నెన్నో రకాలుగా ఆరోపణలు చేస్తారు, ఇంకో ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు కూడా జైలు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రేపు గట్టిగా నిరుద్యోగుల తరపున నిలబడేది అశోక్ సార్ మాత్రం. ఏ రకమైన మీ మీద ఎలిగేషన్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఎలిగేషన్స్ అంటే ఇక నన్ను ఎక్కడ బయటకు పోనీయరు, అరెస్ట్ చేస్తారు, నిర్బంధాలు పెడతారు. మన ఇందిరా పార్క్ కాడ పూర్తి స్వేచ్ఛగా ధర్నా చేసుకోవచ్చు అని చెప్పాను. నాకెందుకు ఇలా పర్మిషన్? నన్ను ఇంట్లో గృహ నిర్బంధం ఎందుకు చేసి చెప్పండి? ఇందిరా పార్క్ అశోక్ సార్కి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? ఎందుకు గృహ నిర్బంధంలో పెట్టిరు? 3 రోజుల పాటు నేను ఎందుకు నిరాహార దీక్ష ఇంట్లో చేసుకోవాలా? ఇందిరా పార్క్ ఎందుకు చేయకూడదు? ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకు చేసుకోవాలా? నాకు ఎందుకు స్వేచ్ఛను ఇవ్వలేదు? మీరు ఎందుకు ఆపేశారు నన్ను? మరి మీరెందుకు నాకు పర్మిషన్ ఇవ్వాలా? ఎంతోమందికి ఇచ్చి అశోక్ సార్కి ఎందుకు ఇవ్వలేదు? నిరుద్యోగుల తరపున ఏకంగా నిలబడే ఒక వ్యక్తి అశోక్ సార్ మాత్రమే, ఇంకెవరూ లేరు. ఎవరు నిలబడతలేరు. నిలబడ్డ వాళ్ళు అమ్ముడు పోతున్నారు, ప్రభుత్వంలో మాట్లాడలేకపోతున్నారు. ఇవాళ బల్మూరి వెంకట ఏం మాట్లాడుతుంది చెప్పండి? అంతగానో మాట్లాడిన వ్యక్తి, నేనే ఆర్ట్స్ కాలేజీలో ఆయనతో మీటింగ్ పెట్టిస్తే హామీ ఇచ్చిన బల్మూరి వెంకట ఇవాళ ఎందుకు పారిపోయింది? వాళ్ళ ఎందుకు పారిపోతుంది? వాళ్ళ ఎందుకు విద్యార్థులను కలవడం లేదు? ఆయన సిటీ సెంటర్ లైబ్రరీకి ఎందుకు పోవట్లేడు? ఆయన ఎందుకు ఇవాళ గ్రూప్ 2 పోస్ట్ ఎందుకు పెంచలేకపోయింది? ఆయన నువ్వు నిరుద్యోగుల తరపున లెక్కలు చెప్పుకుంటున్నావు కదా. ఆయన ఎన్నికైంది నిరుద్యోగుల తరపున ఏం కాదు, శాసన మండలి ఎమ్మెల్యేల కోటలో ఎన్నికైంది. కానీ నిరుద్యోగుల తరపున మాట్లాడుతుంది కదా. నువ్వు ఎన్నికైంది ఎమ్మెల్యే తరపున ఎన్నికైనావు, కానీ మాట్లాడే నిరుద్యోగ అంశాలు మాట్లాడుతున్నారు. మరి ఎందుకు పోస్టులు పెంచలేకపోయారు? ఎందుకు బల్మూరి వెంకట వల్ల అయితే లేదు, రియాజ్ వల్ల ఎందుకు అయితే లేదు? వీళ్ళేం మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళేమో 161,000 ఉద్యోగం, నిజంగా 161,000 విద్యలు ఇచ్చింది వాస్తవమేనా? ఇవ్వలేదు. టీఎస్పీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు, పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ఇచ్చిన 50,000 ఉద్యోగాలు, మిగతా కరెంట్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ చేశారు, జైలు లాంటి ఉద్యోగాలు పర్మనెంట్ చేశారు. 160,000 ఉద్యోగాలు అయితే ఇవ్వలేదు, పర్మనెంట్ చేసుకున్నారు. వాళ్ళు కాంట్రాక్ట్ బేసులు ఆ బేసులు చేస్తే పర్మనెంట్ చేసుకున్నారు. నిజంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు. 30,000 ఉద్యోగాలు మాత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ద్వారా ఇచ్చారు. 50,000 ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. అంతా కలిపి 1,00,000 లోపు ఉద్యోగాలు ఇచ్చారు, కానీ 160,000 అనేది అబద్ధం మాట. 61,000 అవన్నీ కూడా పర్మనెంట్ చేసి వివిధ రకాల అవుట్ సోర్సింగ్ వాళ్ళని వీళ్ళని కలుపుకొని చేసినట్టు ఉద్యోగాలు. ఎట్లా వస్తాయి అవి? కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ చేసి ఇవ్వాలా? అసలు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎందుకు ఉండాలి? అసలు పర్మనెంట్ ఉద్యోగం 3 రకాల ఉద్యోగులు ఎందుకు ఉండాలి? పర్మనెంట్ ఉద్యోగులు ఏంది, అవుట్ సోర్సింగ్ ఉంటే వేకెన్సీస్ ఎన్ని ఉంటాయండి?
నిజంగా చిత్తశుద్ధితో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి అర్హులైన వాళ్ళకి అంటే ఎన్ని ఉంటాయి చెప్పు, ఎన్ని ఇవ్వచ్చు సంవత్సరానికి? బీసీ వాళ్ళ కమిటీ 2,95,000 ఉద్యోగాలు. సంవత్సరానికి ఎన్ని ఇవ్వచ్చు? సంవత్సరానికంటే రిటైర్మెంట్ని బట్టి వచ్చు. ఒక 10% వరకు ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. ఒక 20 నుంచి 30,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇయర్ నింపొచ్చు. కానీ గమ్మత్ ఏమైందంటే పోయినసారి 58 సంవత్సరాల వయసు ఉన్న దాన్ని 61 పెంచారు, 3 ఏళ్ళు పెంచారు. దాని కారణంగా 3 ఏళ్ళ సంది ఒక రిటైర్మెంట్ కూడా లేదు. దాంతో ఉద్యోగాల కాళ్ళు అనేవి అయిపోయినాయి. వాళ్ళు రిటైర్మెంట్ అవుతున్నాయి. వాళ్ళు డిఎస్సీ రిటైర్మెంట్ అయిన ఉద్యోగాలు కలిపి 20 మెగా డిఎస్సీ వేస్తామని ఎందుకు వెళ్ళలేదు? మరి స్కూల్ ఎందుకు బంద్ అవుతుంది? పిల్లలు ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యార్థులు ఎందుకు తగ్గిపోతున్నారు? తగ్గిపోవడానికి కారకుడు ఎవరు? గవర్నమెంట్లే కదా. గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు వ్యవస్థను మొత్తం నాశనం చేసి పడేస్తున్నారు? ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవద్దు? మరి ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుంటే కారణం ఏంటంటే మొత్తం ఇవాళ ఈ గవర్నమెంట్కి ఇచ్చే జీతాలు మొత్తం తగ్గించుకొని ఉచిత పథకాలు అలవాటు చేశారు. ఇప్పుడు రూపాయి కిలో బియ్యం ఇస్తున్నారు. రూపాయి కిలో బియ్యం ద్వారా ఒక సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మరి 6,000 కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థ ఖర్చు పెట్టు, వాడే ఉపాధి పొందుతాడు కదా, 1 రూపాయి కాదు కదా. ఒక నిరుపేదంలో ఉన్న పిల్లవాడికి అద్భుతమైన ఒక కార్పొరేట్ స్థాయిలో మంచి స్కూల్ ఎడ్యుకేషన్ ఇవి వాడు సంపాదించుకుంటాడు కదా. నువ్వు 1 రూపాయికి 6,000 కోట్ల రూపాయలు ఆడ ఖర్చు పెట్టి ఇప్పుడు ఒక ఛాయ్ వస్తుంది, 1 రూపాయికి ఒక ఛాయ్ వస్తుందా? హైదరాబాద్లో కానీ ఏమైనా ఊళ్ళల్లో కానీ ఛాయ్ తాగడానికి ఖర్చు ఎంత? అంటే ఇవాళ ప్రజలు అనేవాళ్ళు 1 రూపాయి పెట్టలేని పరిస్థితిలో ఉన్నారా? 1 రూపాయి కిలో బియ్యం ఎందుకు ఇవ్వాలా? 10 రూపాయలు ఎందుకు ఇవ్వకూడదు అంటున్నా. 10 రూపాయలు ఇచ్చి ఆ 10 రూపాయలు తీసుకుపోయి ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టండి, అప్పుడు విద్యావ్యవస్థ మొత్తం బాగుపడుతుంది. అంటే ఓట్ల కోసమే రైతు బంధు ఇవ్వకుండా నువ్వు మార్కెట్ సౌకర్యం కల్పించు. వాళ్ళ పత్తి పండించేవాడికి 2,000 రూపాయలు అదనంగా పండించిన వాడికి ఇవ్వు. 100 ఎకరాల నుండి ఎందుకు వాళ్ళు రైతు బంధు ఇవ్వాలా? మార్కెటింగ్ సౌకర్యం కల్పించు. ఉచితంగా ఎరువులు పండినోడికి ఉపయోగపడుతుంది. నువ్వు పండినోడు కాకుండా ఎకరాల కొద్ది భూమి ఉందని చెప్పి ఇచ్చేస్తే ఎట్లా?